నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశంలో కులగణన జరిగేనా అనే దాని మీద నేటి చర్చా కార్యక్రమం ఉండబోతుంది. ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, అలాగే ఆల్ ఇండియా బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇంకొకరు టి చిరంజీవులు సార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. నేటి చర్చా కార్యక్రమంలో ముఖ్యంగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేయబోతున్నామన్న ప్రకటన భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అది 2026లో స్టార్ట్ చేసి 2027లో ప్రజల ముందుకు తేబోతుంది. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1881 నుంచి 1931 వరకు ఇక్కడ ఏ జనాభా ఎంత ఉన్నదన్న లెక్కల ప్రకారం వాళ్ళు పాలన సాగించినారు. దాని తర్వాత మన స్వతంత్రం పొందిన తర్వాత మన పాలకులు ఇప్పటి వరకు కూడా జనాభా గణన చేయలేదు. అందులో భాగంగా పాలకులు ఏది చేస్తే అదే చెల్లుబాటు జరిగే విధంగా కోర్టులు కూడా వ్యవహరించినాయి. దాంతో అనేక బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సిన పదవులు కానీ, దక్కాల్సిన సంక్షేమ పథకాలు కానీ చాలా వరకు దక్కలేదని అనుకోవాలి. ఇప్పటి వరకు కూడా దక్కకపోవడానికి కారణాలు ఈ జనాభా లెక్కల వల్ల జరిగే బెనిఫిట్స్ ఏందో ఈనాటి చర్చా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా దేశంలో జనాభా కులగణన జరిగిన దాని మీద పూర్ణచంద్ర గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, మీరు చెప్పండి, దేశంలో కులగణన జరుగుతుందా? మనం ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ చాలా కాలం తాత్సారం చేసి ఇటీవలే అనౌన్స్ చేసింది. దానికి ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద దృష్టి పెట్టలేదు. కారణం ఏంటంటే ఈ రెండు పార్టీల్లో మరి బీసీ వ్యతిరేక కులాలే రాజ్యం వెళ్ళటం వలన మరి కులగణన అనేది ముఖ్యంగా బీసీలకు లాభిస్తుంది. ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ పుణ్యం అని కులగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు దొరుకుతున్నాయి. సో ఆ సెక్షన్కి ఇబ్బంది ఏం లేదు. కేవలం బీసీలకే ఈ నష్టం జరిగింది. ఈ బీసీలకు నష్టం చేయడానికి ప్రధాన కారకులు అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. అందువల్ల వీళ్ళు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ ఆధిపత్యం దెబ్బతింటుంది అని చెప్పి. ఇప్పుడు మనం జనాభా ప్రకారం చూసుకుంటే కులాలు 3 రకాల కులాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ ఏది ఎమ్మెల్యేల సీట్లను బట్టి మనం 3 రకాల కులాలుగా చేయొచ్చు. కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జనాభా తక్కువ ఉన్న కులాలు మరి ఎమ్మెల్యేలు అత్యంత ఎక్కువ ఉంటారు. అదొక కేటగిరీ. మరి జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్న కులాలు ఎస్సీలు, ఎస్టీలు. ఆ వర్గాల వరకు జనాభా దామాషా పద్ధతిలోనే వాళ్ళకి ఎమ్మెల్యేలు కూడా ఆ సంఖ్య ఉంటారు. జనాభా ఎంతో ఎమ్మెల్యేలు అంతమంది, ఎస్సీలకి, ఎస్టీలకి. విదిన్ ది ఎస్సీస్ కానీ విదిన్ ది ఎస్టీస్కి మరి కులాల వారీగా అలా ఉందంటే అది లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎస్టీల్లో కొంతమంది డామినేట్ చేస్తున్నారు, ఎస్సీల్లో కొంతమంది డామినేట్ చేస్తున్నారు. సో బట్ ఓవరాల్గా ఎస్సీలు, ఎస్టీల్లో జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు దక్కుతున్నాయి. మరి బీసీలకి జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యే పదవులు దక్కడం చాలా తక్కువ ఉంటుంది. అత్యధికమైన పాపులేషన్ ఉన్న వర్గం బీసీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 51.69% బీసీలు ఉన్నారని చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారం. కానీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలు కేవలం 40 మంది ఉన్నారు. అలాగే ఇక్కడ 56% బీసీలు ఉన్నారని చెప్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మరి 119 మంది ఎమ్మెల్యేలు కేవలం 19 మందే ఉన్నారు. ఇంకా 60 పైన 70 వరకు ఎమ్మెల్యేలు ఉండాలి. అంటే జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ బీసీలు. అలాగే ముస్లింలు కూడా అదే కోవకు వస్తారు. జనరల్గా ముస్లిం సంగతి మనం ఆలోచించాం. వాళ్ళ జనాభా కన్నా ఎమ్మెల్యేలు తక్కువ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో 7.81% ముస్లింలు ఉంటే మరి అదే దామాషాలా తీసుకుంటే 14 మంది ఎమ్మెల్యేలు ఈనాడు అసెంబ్లీలో ఉండాలి, ఆంధ్ర అసెంబ్లీలో. కానీ కేవలం 13 మందే ఉన్నారు. కానీ జనాభా తక్కువ ఉన్న కులాలు కమ్మారెడ్లు, ఇది రెండు కలిపితే 8% చిల్లర ఉన్నారు, 8 రెడ్లు ఉన్నది 4.82% అయితే కమ్మలో ఉన్నది 3.31%. అంటే వీళ్ళు ఉంది కేవలం 8% ఉండి మరి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఈనాటి అసెంబ్లీలో? 67 మంది ఉన్నారు.
అదే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సార్ అంటే జనాభా అత్యంత తక్కువ, ఎమ్మెల్యేలు అత్యంత ఎక్కువ. సో ఈ సమస్యని మరి పాలన అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉంది. జ్యుడిషియరీలో చాలామంది జడ్జెస్ ఆ వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు, మీడియా మొత్తం ఆ వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. మరి ప్రజాభిప్రాయాన్ని బౌల్ చేయటం కానీ, సమస్యలు సృష్టించడానికి కానీ మరి మీడియాలో ఉన్నటువంటి చతురత ఇంకెవరికి ఉండదు. అటు పాలక కులాల పార్టీలు అలానే ఈ మీడియా తలుచుకుంటే రేపొద్దున బీజేపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది చేస్తామని. అసలు ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేసింది? ఇప్పుడు 2014లో ప్రభుత్వం ఏర్పడితే 2021లో మరి చేయాల్సి వచ్చిన సెన్సెస్ చేయకుండా, సెన్సెస్ కాదు అసలు క్యాస్ట్ సెన్సెస్ చేస్తామని కమిట్మెంట్ కూడా ఇవ్వలే. ఒకనొకప్పుడు ఆయన ప్రధానమంత్రి అన్న మాటలేంటి, కులాలేం లేవు మనకు, ఇక్కడ ఉండాలన్నా యువత, మహిళలు, లేకపోతే ఈ రకం ఫార్మర్స్, ఇలాంటి వర్గాలు తప్పిస్తే కులాలు లేవని చెప్పి 4 వర్గాలుగా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకనే వాళ్ళలో ఏంటంటే ఈ కులపరమైనటువంటి మరి అన్యాయం జరుగుతుంది రాజకీయంగా వివిధ రంగాల్లో జరుగుతుంది అనే విషయాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకపోవడానికి కారణం ఏంటంటే హిందుత్వ నినాదం. సో మొత్తం క్రిస్టియన్ని తప్పించి మిగిలిన వాళ్ళందరినీ ఏకం చేయాలి అంటే హిందువులుగా చూపించి, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులుగా వాళ్ళ ఓట్లను కూడగట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా కులాన్ని గుర్తించడం మానేశారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ బీసీ హిందువులే సఫర్ అవుతున్నారు. ఇప్పుడు కమ్మారెడ్లు ఓసీ హిందువులు, మరి వాళ్ళ యొక్క రాజకీయ దోపిడీని చేస్తుంది ఎవరు నష్టపోతున్నారు? బీసీలు నష్టపోతున్నారు. బీసీలు అంటే హిందువులే కదా, బీసీ హిందువులు నష్టపోతున్నారు. ముస్లింలు ఒక పక్క, బీసీ హిందువులు ఒక పక్క. ఇది ప్రజలకు అర్థమైపోతుంది. అర్థమైన నేపథ్యంలో వాళ్ళు గమనించింది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ బీహార్లో కూడా నితీష్ కుమార్ ఆయన సర్వే చేయటం, రిజర్వేషన్లు పెంచడం, అది కోర్టులో ఆగిపోవడం జరిగింది. సో ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది. సో దాన్ని గమనించి ఏం చేశారంటే మనం కులగణన మనం చేస్తాము అనేది ఒక డెసిషన్ తీసుకుంటే ఈ చల్లారిపోద్ది. మన తెలంగాణలో కూడా చూసాం, చాలా బీసీ సంఘాలు విపరీతంగా యాజిటేట్ చేశాయి, రోడ్ల మీదకి వచ్చాయి. దానికి అనుగుణంగానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకి ఆదేశించడం, మరి రిజర్వేషన్ 42% సజెస్ట్ చేసి యాక్ట్ చేసి పంపించడం జరిగింది. అది ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇవన్నీ గమనించిన మీదట మనం మొండిగా కూర్చుంటే, ఇప్పటికే 240 సీట్లు మన పార్లమెంట్లో ఉన్నాయి, మరి ఇంకెన్ని తగ్గిపోతాయి ఏంటో తెలియదు. మరి వరుసగా ఒక్కొక్క ఎలక్షన్లో, ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో కానీ ఇంకో ఎలక్షన్లో కానీ తగ్గుతా పోతూ ఉంటే 2029 ఎలక్షన్ వచ్చేటప్పటికి బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంటుంది, కాంగ్రెస్ పుంజుకుంటుంది అనే దృష్టితో కులగణన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇవ్వడానికి అసలు చేస్తామనే ప్రకటన చేశారు. ప్రకటన చేసినాక ఈ రోజున జరగబోయేది ఏంటంటే కోవిడ్ అనే దాన్ని కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. కోవిడ్ వస్తుందని రకరకాల కారణాల చేత దాన్ని పోస్ట్పోన్ చేయరు అనుకుంటే అది భ్రమే. అందువల్ల ఓబీసీ సంఘాలు కానీ ఈవెన్ ముస్లిం సంఘాలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ముస్లింల్లో కూడా కులగణన ఉంది, వాళ్ళలో కూడా బీసీలు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో బీసీ కింద కొన్ని కులాలు వస్తాయి, షేకులన్నీ వీళ్ళందరూ వస్తారు. దూదేకుల బీసీ బీ కింద వస్తుంది, సయ్యద్దులు పఠాన్లు ఓసీ వస్తారు. కాబట్టి కులగణన చాలా అవసరం. ఈ కులగణనతో అటు బీసీలు ఇటు ముస్లింలు ఎవరి ఎమ్మెల్యే సీట్లు అయితే తక్కువ ఉంటున్నాయో, జనాభా దామాషాలో లేకుండా అత్యంత తక్కువ ఉంటున్నాయో ఆ కులాల వాళ్ళందరూ కూడా నిద్రపోతే నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే. ఇల్లే మనం ప్రకటన చేయంగానే ఇళ్ళలగానే పండగ కాదు. సో ఈ ఓబీసీ సంఘాలు ఏదో చెప్పుకోవాలి. వేళ విశేషం ఏంటంటే అనౌన్స్మెంట్ జరిగింది, ఇది నిజంగా జరగాలి. ఈ నిజంగా ఎందుకు చేయరో కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే నెక్స్ట్ మన స్టెప్ బీసీ సంఘాలు కానీ పార్టీలు కానీ డిమాండ్ చేసేది ఏంటంటే చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాల్సి వస్తే, అడగాల్సి వస్తే డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ని కట్టేలు చేయడం కోసమే కులగణన అనేది ఎన్నాళ్ళు ఆపారు. కాబట్టి కులగణన చేయంగానే మళ్ళీ ఒత్తిడి పడుతుంది అని చెప్పే దృష్టితో మరి ఏవైతే పాలక కులాలు ఉన్నాయో ఆ పాలక కులాలు ఖచ్చితంగా వీటిని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చేయకుండా పోస్ట్పోన్ చేసి, అరకొరగా చేసి, తప్పులు తడకలు చేసి మరి రకరకాలైన పద్ధతుల్లో దీన్ని వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి మరి ఓబీసీ వర్గాలు అట్లానే ముస్లిం ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. కులగణన చేసే విధంగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఆ డేటాని బేస్ చేసుకుని విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కానీ
ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్లో రిజర్వేషన్లు కానీ అటు ఎడ్యుకేషన్ ఇటు ఎంప్లాయ్మెంట్ అలానే చట్టసభల్లో కేవలం లోక్సభ అసెంబ్లీ కాదు రాజ్యసభలో కానీ విధానసభల్లో కానీ ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్స్తో నామినేటెడ్ పోస్టులతో అన్ని చోట్ల మనకి ఏవైతే రిజర్వేషన్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయ సమానత్వం ఈ బీసీ వర్గాలకి వస్తుంది. రాజకీయ సమానత్వం వచ్చినప్పుడే మరి వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. అప్పుడే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు సార్ చెప్పినారు అంటే ఒక డౌట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే డేట్ అయితే అనౌన్స్ చేసినారు, ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు జనాభా కులగణన జరిపి ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని బడుగు బలైన వర్గాల వారు తీర్చారంటారా భారతీయ జనతా పార్టీ? మీకు ఏమైనా నమ్మకం ఉందా సార్? ఇప్పుడు మొట్టమొదట ఏప్రిల్ 30 రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము కులగణన మేము ఈ వచ్చే సెన్సస్లో చేస్తామని చెప్పి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఇది సంతోషకరమైన విషయము. ఆ ప్రకటన ఇచ్చినందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి నిజంగా కూడా ఈ కులగణన జరుగుతుందా అని మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. సో దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పే మొదలు మనం కొంత గతంలోకి వెళ్తే బాగుంటుంది. ఈ కులగణన అనేది బ్రిటిష్ వాళ్ళు 1881 నుంచి 1931 వరకు జరిపారు. 1941లో రెండవ ప్రపంచ యుద్ధం ఉండడంతో ఆ రోజు కులగణన భారతదేశం మొత్తం కంప్లీట్ కాకపోవడంతో రిపోర్ట్ బయటకు పెట్టలేదు. 51లో కులగణన చేద్దామని చెప్పేసి ఫైలు నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్గా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సంబంధించినంత వరకే కులగణన జరపండి, మిగతాది బీసీలకు కానీ ఇంకా మిగతా కులాలకు సంబంధించింది ఏ కులగణన కూడా అవసరం లేదని చెప్పేసి ఆయన ఫైల్లో కరాఖండిగా రాసి పంపడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఇంకా కులగణన అనేది మాట పక్కన పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే ఈ దేశంలో బీసీలు వాళ్ళ జనసంఖ్య ఎంత, అసలు వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులు ఏంటి, మరి వాళ్ళని మనం ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించాలి అనేటువంటి విషయాన్ని అందరూ మర్చిపోయింది. అయితే ఎప్పుడైతే బీసీ కమిషన్ను కూడా పెట్టాలని చెప్పేసి ఆర్టికల్ 340లో ఆ రోజు పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. కానీ బీసీ కమిషన్ను వేసి బీసీ కులాలను గుర్తించాలని చెప్పినప్పటికీ కూడా బీసీ కమిషన్ను కూడా 1953లో నెహ్రూ గారు కాకా కాలేకర్ కమిషన్ అపాయింట్ చేశారు అంబేద్కర్ గారి డిమాండ్ మేరకు. అప్పటికే అంబేద్కర్ గారు 1951లో ఈ ఇష్యూ మీద విభేదించి రిజైన్ కూడా చేయడం జరిగింది. అంటే వేరే ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ ఇది కూడా అందులో ఒక ప్రధాన కారణం. ఆ తర్వాత 1977లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండవ బీసీ కమిషన్ వేసినారు. మొదట బీసీ కమిషన్ కాకా కాలేకర్ 1953లో వేసింది, 55లో రిపోర్ట్ ఇచ్చేస్తే నెహ్రూ ఆ రిపోర్ట్ను పార్లమెంట్లో పెట్టకుండానే కొట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరు కూడా కమిషన్ గురించి మర్చిపోయింది బీసీల గురించి. ఎప్పుడైతే జనతా గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చారు మేము బీసీ కమిషన్ పెడతాము వస్తే అని, సో దానికి వరకు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా కర్పూరి ఠాకూర్ కావచ్చు, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఆ తర్వాత సర్దార్ చరణ్ సింగ్ వీళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం పెట్టాలని ప్రెషర్ పెట్టినందుకు అప్పుడు 78లో మనకు అంటే 78 డిసెంబర్ ఎండింగ్లో మళ్ళీ మండల్ కమిషన్ పెట్టారు. మండల్ కూడా ప్రెషర్ పెట్టినారు అప్పుడు. సో ఆ కమిషన్ రిపోర్టు మళ్ళీ ఇచ్చే లోపల 79 డిసెంబర్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు. 79 డిసెంబర్లు ఇచ్చే వరకు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇందిరాగాంధీ గవర్నమెంట్. సో మళ్ళీ ఆ రిపోర్ట్ను తీసుకెళ్ళి పక్కన పడేశారు. 1990లో విపి సింగ్ బయటకు తీసేంత వరకు మళ్ళీ రిపోర్ట్ని ఎవరు పట్టించుకోవాలి. సో ఇది ఒకటి బీసీ కమిషన్. ఇక పోతే సెన్సస్లో కులగణన జరపాలనే విషయాన్ని గురించి మనం 2010లో చూస్తే అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఆపోజిషన్లో ఉంది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి పార్లమెంట్లో అనేకమైనటువంటి చర్చలకు దారితీసింది. సో మీరు 2011 సెన్సస్లో ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరపాలని చెప్పేసి, సో అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ఏకగ్రీవ తీర్మానాలు జరిగినాయి. సో అన్ని పార్టీలు కూడా అగ్రి అయినాయి. అగ్రి కాగానే 2010 సెప్టెంబర్లో ఇది జరిగింది. 2010 సెప్టెంబర్లో ఈ తీర్మానం పాస్ అయినాక వితిన్ ఫ్యూ డేస్లోనే మన చిదంబరం గారు ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, హోమ్ మినిస్టర్ గారు. ఏంటంటే మేము కులగణన సెన్సస్తో చేయము, సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ సెపరేట్ చేస్తామని. అంతలోనే అంత ఎందుకు మార్పు వచ్చిందో అర్థం కాలేదు. అంతవరకు పోరాడిన బీజేపీ పార్టీ
అంతవరకు మేము కులగణన చేయమని చెప్పి మళ్ళీ చేస్తామని ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరేకమైపోయి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసింది. అంటే బలహీన వర్గాలకు ఏమన్నా న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు అది జరగకుండా ఎట్లా అడ్డుపడాలని చెప్పేసి అగ్రకులాల పార్టీలు అన్నీ ఏకమైపోతాయి. ఇది దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మరి అంతవరకు కులగణన జరపాలని పోరాటం చేసినటువంటి బీజేపీ పార్టీ ఈయన సెపరేట్ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాడు, ఎందుకు చేయాలి, సెన్సస్లోనే జరపచ్చు అని చెప్పి వీళ్ళు గట్టిగా వాదించవచ్చు కదా, వాదించలేదు. సరే అది పక్కన పెడదాం. ఆ విధంగా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చేసి దాన్ని 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టలే, అది తప్పుల తడక అని చెప్పి పక్కన పెట్టారు. వాస్తవానికి తప్పుల తడక ఏం కాదు, సెన్సస్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు 96.8% కరెక్ట్ ఉంది, అది మిగతాది కరెక్ట్ చేసుకుంటే దాన్ని కూడా వాడుకోవచ్చు అన్నారు. సరే పాలకులకు దాన్ని వాడుకోవాలనే ఉద్దేశం లేదు కాబట్టి పక్కన పడేసిన. రెండోది 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు అప్పటి హోమ్ మినిస్టర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పార్లమెంట్లో, 2021 సెన్సస్ లో మేము కులగణన చేస్తాం. సో అందరూ ఓకే సంబరపడ్డారు. కానీ మళ్ళీ ఏమైంది, 2021లో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ మాకు కావాలని అడిగినప్పుడు అఫిడవిట్ వేశారు బీజేపీ గవర్నమెంట్. ఒకటి ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ తప్పుల తడక, మేము దాన్ని వాడుకోలేము, అదేవిధంగా కులగణన జరపడం అనేది ఈ దేశంలో ప్రాక్టికల్గా సాధ్యం కాదు, ఇందులో అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పి అఫిడవిట్ వేసి మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పాము. అట్లాంటి బీజేపీ వాళ్ళు మళ్ళా మనం చూసినాము మహారాష్ట్ర ఎన్నికలలో మోడీ ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఏక్ హై తో సేఫ్ హై, బాటింగే తో కాటింగే, సో కులగణన అన్నోళ్ళంతా దేశద్రోహులు, ఇట్లా రకరకాలుగా మాట్లాడి ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు మొన్న అనౌన్స్ చేసిండ్రు. సరే మరి వాళ్ళకు రాజకీయ కారణాలు ఏంటి, ఎందుకు ప్రేరేపించబడ్డారు అది వేరే విషయం పక్కన పెడితే, సరే కులగణన చేస్తామన్నారు, సంతోషం. సో ఇవాళ కులగణన జరిపేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేస్తే కులగణన అనేది మళ్ళీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో మీరు రాజకీయాల కొరకు కులగణన జరుపుతామని చెప్పేసి మళ్ళీ దాన్ని రాజకీయమయం చేసి మళ్ళీ కులగణన అంతా కూడా మళ్ళీ తప్పలతాడకని చెప్పి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనేది మన ఉద్దేశం. కులగణన చేద్దారా అనుకుందాం, హోప్. ఎందుకంటే ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, మరి ఒకవేళ వీళ్ళు చేయకపోతే సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో అదే జరుగుతుంది. ఆ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జరిపినప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ సోషల్ జస్టిస్ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుండు, ఆయన కూడా పార్లమెంట్లో మెంబర్ అయినా ఆ రోజు ఎందుకు అడ్డుపడలేదు. సరే ఆ రోజు అంటే పక్కన పెట్టేద్దాం, ఈ రోజు కనీసం ఆ ఎజెండా ఎత్తుకున్నందుకు వారిని మనం గౌరవిస్తున్నాం, మనం అప్రిషియేట్ చేస్తున్నాం. సో బీజేపీ కూడా ఒకవేళ మేము జరపమనుకుంటే మరి ప్రజలే తీర్పిస్తారు ఏం చేయాలనేది, మనం కాదు కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కదా దిగొచ్చేసి కులగణన చేస్తామందంటే అదేదో వాళ్ళు వాలంటరీగా ఇస్తున్న గిఫ్ట్ ఏం కాదు. అనేక ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసినాయి. ఇప్పుడు మేము కూడా ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో 2 సార్లు మీటింగ్ పెట్టినాం. ఇక్కడ హైదరాబాద్లో అయితే మన దగ్గర అనేక సంఘాలు కూడా కులగణన జరపాలి నేషనల్ లెవెల్ అనేది కూడా ప్రెషర్ పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళ ప్రజా సంఘాల డిమాండ్కు మరి వాళ్ళ రాజకీయ కారణాలు కూడా ఏమన్నా తోడై ఉంటాయి. సో ఇవన్నీ కలిపి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కులగణన డెసిషన్ తీసుకుంది కాబట్టి 100% జరుగుద్దని విశ్వసించాలి. ఎందుకంటే ప్రజా సంఘాలు ఇవాళ ముందున్నంత వీక్గా లేవు, ఈరోజు గట్టిగానే పోరాడడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే బీసీలు అనే వాళ్ళు ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా, అంటే స్వాతంత్రానికి పూర్వమేమో మనుధర్మ పాలన జరిగింది, మను పాలనలో 3,000-4,000 సంవత్సరాలు అణచివేయబడి ఉన్నారు. శూద్రులంటూనికి ఎలాంటి ఆస్తి హక్కులు ఉండకూడదు, వాళ్ళు కేవలం మిగతా వర్గాలకు బానిసలు మాత్రమే, అట్లా దాస్య శృంఖలాలలో వాళ్ళని బంధించి పెట్టింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం భారత రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుద్దని అనుకుంటే ఈ 77 ఏళ్లలో మళ్ళీ అదే అణచివేతకు గురవుతున్నారు. కాబట్టి కులగణన చేసి మొదలు అసలు ఈ బ్యాక్వర్డ్ వర్గాలు ఎవరు, వీళ్ళకు ఉన్నటువంటి బాధలేంటి, సాధక బాధకాలు ఏంటి, మనం ఎట్లా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతాము. ఎంతసేపు మాట్లాడితే నేను ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ 3వ ఆర్థిక వ్యవస్థకు పోతున్నాం. బాబు నువ్వు మానవాభివృద్ధి సూచికలో ఏ ర్యాంకులో ఉన్నావో చూసుకో, మొదలు 130వ ర్యాంకులో ఉన్నావు. సో ఇంకేం మాట్లాడతాం మనం, అది జరుగుతుంది. అయితే ఇందులో మనం కులగణన జరుగుద్దనే భావించుకుందాం. అయితే కులగణన జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడు మనం ఒకే విషయం ఫస్ట్ ఏం చెప్తున్నామంటే, ఈ కులగణన అనేది
మన సెన్సస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరపాలి. అవును. గతంలో వీళ్ళు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిండ్రు, ఏదో ఏడ్చేవాడు కళ్ళు తుడిపేదాగా ఏం చేసిండ్రు, రూరల్ ఏరియానేమో రూరల్ డెవలప్మెంట్, అర్బన్ ఏరియానేమో అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చేసే వరకు ఏమైపోయింది, రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేదు, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేదు, ట్రైన్డ్ మ్యాన్ పవర్ లేదు. సో దాంతో ఏం జరిగింది, కొన్ని తప్పులు జరిగినాయి. సో ఆ తప్పుల్ని సరి చేయొచ్చు, కాదనేది ఏం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది, అందులో అనేకమైన తప్పులు అని. సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఉద్భవించకుండా ఉండాలంటే 100% సెన్సస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే జరగాలి. అది ఫస్ట్ డిమాండ్. రెండోది, వాళ్ళకి ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉంటారు, పర్సనల్ ఇస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో రెండో అంశం ఏం చెప్తున్నామంటే, ఈ కులగణనాన్ని జరిపినప్పుడు అది సెన్సస్లో ఒక భాగంగా జరగాలి. ఇవాళ సెన్సస్లో మనం ఫార్మేట్లో 29 కాలమ్స్ ఉన్నాయి. 8th కాలంలో ఏం చేస్తామంటే మనము కులం అడుగుతాం. 8th కాలం ఏలో నువ్వు ఎస్సీవా ఎస్టీవా అని అడుగుతావు. ఆయన ఎస్సీఓ ఎస్టీఓ అని క్లిక్ కొడితే కింద 8th బిలో ఆయన 8th కులం తెగ అనేది కవర్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాము, కింద నువ్వు 8th సి 8th డి పెట్టేసి అన్ని కులాలే తీసుకో. మనం అడిగేది ఏంటంటే ఇవాళ ఒక బీసీ కులాలది కాదు, ఓసీ కులాలది తీసుకో, ముస్లింలలో ఉండే కులాలను తీసుకో, సిక్కులలో ఉండే కులాలను తీసుకో, జైన్లలో ఉండే కులాలను తీసుకో. సో ఈ దేశం, భారతదేశం అంటేనే కులాల సమాహారం, మతాల సమాహారం, కులాల సమాహారం. కాబట్టి కులాలు అనేది ఏ వ్యవస్థ, ఏ కులంలో ఉన్నా అన్ని కులాలది మీరు లెక్కలు తీసుకోండి అని చెప్తున్నాం. అట్లనే ఇంకో మూడో ప్రశ్న ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే, ఇప్పుడు బీసీలు ఉన్నారు, బీసీలు మన రాష్ట్రంలోకి వచ్చేస్తే ఇప్పుడు 134 మన దగ్గర బీసీ కులాలు, కానీ కేంద్రంలో ఓబీసీ లిస్టులో 88 కులాలే ఉన్నాయి. మరి ఇప్పుడు బీసీ అంటే ఏది కొలవాలి, కేంద్రం తీసుకోవాలన్నా రాష్ట్రం తీసుకోవాలన్నా, ఈ సమస్య వస్తుంది. సో మనం ఏమంటున్నాం, మీరు రాష్ట్రంలో తీసుకోండి, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని కులాలు కేంద్రంలో ఉన్నాయి, కేంద్రంలో ఉన్న కులాలు కూడా రాష్ట్రంలో, కానీ రాష్ట్రంలో సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి రాష్ట్రంలో తీసుకోండి, రాష్ట్రం దాని ప్రకారమే చేయండి. ఎందుకంటే భారత రాజ్యం కూడా ఏం చెప్తుంది, ఆర్టికల్ 324A1 ప్రకారము కేంద్రం తన స్వంత లిస్టు బీసీ లిస్టులను కలిగి ఉండొచ్చు, అట్లనే రాష్ట్రాలు కూడా 324A3 కింద కలిగి ఉంటాయి. కాబట్టి ఎవరి లిస్టు వాడు మెయింటైన్ చేసుకుంటారు, తప్పేం లేదు. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే, లేదా రెండు పెట్టుకోండి కావాలనుకుంటే, కానీ ఖచ్చితంగా బీసీల పాపులేషన్ కరెక్ట్గా ఉండాలంటే రాష్ట్రాల లిస్టే తీసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం. ఎందుకంటే కేంద్రంలో మండల్ కమిషన్ 3743 కులాలు గుర్తిస్తే ఇవాళ కేంద్ర ఓబీసీ లిస్టులో 26-33 కులాలే ఉన్నాయి, దాదాపు 1100 కులాలు లేవు. కాబట్టి అది ఇష్యూ వస్తుంది. సో నాలుగవది, ఇప్పుడు ఈ కులగణన అనేది మనము డిజిటల్ ఫామ్లో తయారు చేస్తేనే ఇమ్మీడియట్గా మనకు అంటే ఆన్లైన్ డేటా ఎంట్రీ అయిపోతుంది. సో డేటా ఎంట్రీ ఎర్రర్స్ ఉండవు. ఎక్కడైతే కనెక్టివిటీ లేదో అక్కడ మనం ఓకే మాన్యువల్గా తీసుకొచ్చి మళ్ళీ మండల ఆఫీస్లో కానీ ఎక్కడన్నా కానీ మనం ఆన్లైన్ చేసుకోవచ్చు. కానీ ఇది మిక్స్డ్గా ఉంటేనే బెటర్ అనేది ఒక హైబ్రిడ్ అనేది ఒక ఇష్యూ. తర్వాత సెన్సస్లో ఉండే కాలమ్స్లో 29 కాలమ్స్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఆర్థికపరమైన డేటా ఏం తీసుకో. ఇప్పుడు ఆర్థికపరమైన డేటా ఏం తీసుకోకపోతే బీసీలు వెనుకబడ్డారా ముందు పడ్డారా అని తెలియదు. కాబట్టి కొంత ఆర్థికపరమైన డేటా కూడా అందులో కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మేము దీనికి అనుబంధంగా ఏమంటున్నామంటే, ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్ఎస్ డేటా కలెక్ట్ చేస్తుంది, అగ్రికల్చర్ సెన్సస్ చేస్తారు క్విన్ ఫినాన్షియల్ అని, అట్లనే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ వాళ్ళు NFHW డేటా ఉంటుంది. ఇందులో కూడా వాళ్ళు ఏం చేస్తారు, అందులో SC ST డేటా తీసుకుంటారు, కానీ ఓబీసీ మళ్ళీ మిగతా వాళ్ళకి తీసుకోరు. సో ఆ కాలమ్స్ కూడా అన్ని మాడిఫై చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ డేటాను దీనికి మనం కోరిలేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో సెన్సస్లో కూడా ఖచ్చితంగా ఆధార్ కానీ లేదా ఓటర్ ID కార్డు కానీ లేదా ఇంకా ఇతరత్ర అతన్ని పర్టికులర్ గుర్తించేటువంటి రేషన్ కార్డు డేటా కానీ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ మనం ఈజీగా డేటాను ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కు మైగ్రేట్ చేయవచ్చు. సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సార్ పూర్ణచంద్ర గారు, సార్ క్లియర్గా చెప్తున్నారు, అంటే సెన్సస్ చేసేది ఎలా ఉండాలంటే అంటే రేపు పొద్దున మళ్ళీ ఇప్పటివరకు ఫస్ట్ సారి చేస్తున్నారు కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొన్ని వర్గాలకి ఉపయోగపడే విధంగా ఉంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ సెన్సస్ జరగాలి, ప్రతి వాళ్ళ లెక్క తేలాలంటాడు. మీరు దాని మీద ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ వచ్చినాక సార్ ఈ విధి విధానాల మీద ఏ రకమైన చర్చలు జరగలేదు. బహిరంగ చర్చలు జరగాలి. ఇప్పుడు 2026 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రక్రియ. ఇది ఈ సెన్సస్ డిపార్ట్మెంట్ చేసే ప్రక్రియ. అంటే
దాదాపుగా 16-17 నెలలు ఉంది. జరుగుతుంది. మరి 16-17 నెలల ముందు మన చిరంజీవులు గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ చేత డిస్కస్ చేయాలి. అవును అసలు ఆ కులాలు ఏమిటి అనేది కూడా నోటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అవును నోటిఫై చేస్తేనే ప్రిపేర్ అవుతారు ప్రజలు. అవును. సో వీళ్ళు ఇవన్నీ చేయట్లేదంటేనే అనుమానాలకు తావిస్తారు. ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఎందుకు అసలు ఈ కులగణ నిర్ణయం తీసుకున్నారు అనే దాన్ని మనం ఇంకొంచెం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవి కూడా ఎందుకు చెప్పాలంటే ప్రజలకి అప్రమత్తతో గనక ఈ ఓబీసీలు ముస్లింలు గనక లేకపోతే కులగణన జరగదు, జరిగిన సజావుగా జరగదు. సో కారణం ఏంటి, ఇప్పుడు కొంచెం వెనక్కి పోవాల్సి ఉంటుంది. మోడీ ఆయన ఛత్తీస్గఢ్ అట్లానే మధ్యప్రదేశ్ ఎలక్షన్లో గెలిచినాక ఆయన అన్న మాట ఏంటి, మీకు ఇందాక ఒక మాట చెప్పారు, ఈ దేశంలో 4 వర్గాలు ఉన్నాయి, ఉమెన్, ఫార్మర్స్, యూత్, తర్వాత యూత్ అండ్ దెన్ పూర్ పీపుల్ అన్నాడు ఆయన. అంటే అవి గుర్తించడానికి, ఈ బీసీల యొక్క సమస్యల్ని బాధల్ని గుర్తించడానికి ఆయన వ్యతిరేకించాడు. బీసీల సమస్యల్ని కానీ ముస్లింల సమస్యలను కానీ ఏ నాయకుడైనా గుర్తించాడంటే అతను ఖచ్చితంగా కులగణన చేసిన వాడై ఉండాలి. కులగణన ప్రకారం జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్లు ఇస్తేనే వాళ్ళు గుర్తించినట్టు, చెప్తే కాదు. సో తర్వాత ఏమైపోయింది, ఈ ఛత్తీస్గఢ్ ఎలక్షన్ తర్వాత జరిగిన విషయం ఏంటి, హర్యానా ఎలక్షన్ జరిగినాయి. హర్యానాలో జాట్ వర్సెస్ ఓబీసీస్ ఫైట్ వచ్చింది. ఓబీసీకి ఎక్కువ సీట్లు ఇవ్వటం వలన, ఎంకరేజ్ చేయటం వలన హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ చాలా నేరోగా గెలిచింది. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు బీసీని మనం ఇగ్నోర్ చేస్తే మనకి పుట్టగతులు ఉండవు అనేది తెలుసుకున్నారు. అందుకని ఇప్పుడు బీహార్కి వచ్చేటప్పటికి బీహార్లో ఆల్రెడీ సెన్సస్ చేసిన రిపోర్ట్ని బుట్టదాఖలా చేశారు. సో మరి వాళ్ళని ఫేస్ చేసినప్పుడు ఏ రకంగా ఫేస్ చేయాలి, యూటర్న్ తీసుకోవడం అక్కడే జరిగింది. మోడీ గవర్నమెంట్ ఏదో స్టేట్మెంట్ ఇవ్వకుండా క్యాబినెట్ డెసిషన్ ఇచ్చారు. అంటే బీహార్ ఎలక్షన్ల వరకు దాన్ని వాడుకుంటారు. బీహార్ ఎలక్షన్లో ఉన్న పరిస్థితులను బట్టి తర్వాత ఏం చేస్తారని వేచి చూడాలి. అంటే నేనేమంటానంటే ఈ రాజకీయ నాయకులకి వాళ్ళకి నిజమైన వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే 70 సంవత్సరాలుగా బీసీలను ఇట్లా అణగదొక్క. సో మనువాదం అనేది బ్రాహ్మణులు అణుస్తున్న బ్రాహ్మణవాదం అని జరుగుతూ ఉంటే నార్త్ సైడ్లో మన దగ్గరకు వచ్చేటప్పటికి కమ్మారెడ్డి కులాలు, తెలంగాణలో అదనంగా వెలమ కులం, వీళ్ళ అణిచివేతకి గురైపోతున్నారు బీసీలు. అందువల్ల బీసీలు ఈ విషయం తెలుసుకోవాలి. ముందు సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసి మేము చెయ్యము అని చెప్పి, తర్వాతనేమో అసలు ఈ 4 వర్గాలు ఉన్నాయి, కులం అనేది కాదని చెప్పి, ఇప్పుడు మేము కులగణన చేస్తాం అన్నప్పుడు డెమోక్రటిక్గా మరి మారటానికి ఇంతకాలం అక్కర్లా. వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు, బీసీలు వెనకబడి ఉన్నారని తెలుసు, వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యం అసెంబ్లీలో పార్లమెంట్లో లేదని అందరికీ తెలుసు. సెక్రటరీలో ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, మరి మనం నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ప్రొఫెసర్లు కానీ వివిధ రంగాల్లో కానీ బీసీల యొక్క ప్రాతినిధ్యం లేదు, ప్రాతినిధ్యం చాలా చాలా తక్కువగా. ఇవన్నీ తెలిసిన విషయాలే. తెలిసిన విషయాలు అయినప్పటికీ వీళ్ళు తాత్సారం చేస్తున్నారు. కాబట్టి మరి ఓబీసీలు ముస్లింలు అప్రమత్తంగా ఉండాలి. ముస్లింలని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో షేక్లు పాపులేషను దాదాపుగా 5.72% ఉంది. ఒక షేక్ కులం 5.72% అంటే దాదాపుగా 1.5 రెట్లు ఎక్కువ ఇక్కడ వీళ్ళకన్నా, కమ్మల కన్నా రెట్ల కన్నా ఒక 50% ఎక్కువ. సో అందువల్ల అసలు ముస్లిమ్స్ మొత్తం కలిపితే 7.81% ఉన్నారు. అందులో బీసీ ముస్లింలు దాదాపుగా 6.5% ఉన్నారు. సో అటు బీసీలు ఇటు బీసీ ముస్లింలు, ఇదంతా ఏదో వేరే సబ్జెక్ట్ కాదండి. ఈ రోజున బీసీ సంఘాలు కానీ, బీసీ మేధావులు కానీ, బీసీ అనేవాడు కానీ, ముస్లిం అనే వ్యక్తి కానీ ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే కులగణన అయ్యే విధంగా ప్రయత్నించాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాలి, బీసీ సంఘాలు కలవాలి. ఒక రకమైన సైలెంట్ వే ఉంది కాబట్టి ఈ రోజున చేయాల్సి వస్తుంది. నిజంగా రోడ్ల మీద పడి ఇప్పుడు పంజాబ్ ఫార్మర్స్, హర్యానా ఫార్మర్స్ ఏం చేశారు, రైతు డిమాండ్ల మీద దిగ్బంధనం చేసి గందరగోళం చేశారు. అయితే వాళ్ళంతా కూడా అప్పర్ క్యాస్ట్ ఫార్మర్స్, డబ్బున్నోళ్ళు, వాళ్ళకి ట్రాక్టర్స్ ఉంటాయి, ప్రొక్లైనర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు గట్టిగా చేయగలిగారు కాబట్టే దిగొచ్చింది ప్రభుత్వం. అయితే వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకి సత్తా లేదు కాబట్టి సైలెంట్గా
సైలెంట్గా నిర్ణయించుకుంటారు. ఈ ఏలుతున్న ప్రభుత్వాలు, అక్కడ చంద్రబాబు ప్రభుత్వం కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, అక్కడ మరి మోడీ ప్రభుత్వం కానీ మనగలగాలంటే ఇవి చెయ్యాలి. ఏది కులగణం చేయాలా, కులగణం చేసిన దాని ప్రకారం జనాభా దామాషా పద్ధతిలో ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు కూడా ఇవ్వాలి. అది ఇచ్చిన నాడే ఉన్న పార్టీలకి ఓటేస్తాం, లేకపోతే వీటికి ఓటేము. జస్ట్ కులగడనే కాదు, రిజర్వేషన్లు మనకి చట్టసభల్లో వచ్చిన నాడే ఈ బెనిఫిట్స్ అన్నీ జరుగుతాయి. లేకపోతే ఇందాక చిరంజీవులు గారు అన్నట్టు థర్డ్ ప్లేస్లోకి ఇండియా వెళ్తుంది అంటున్నారు. ఏది ట్రిలియన్, 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ, 4th ప్లేస్. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి వెళ్తుంది అంటున్నారు. అంటే 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని. 5 ట్రిలియన్ అయితే చైనా వాళ్ళది 18 ట్రిలియన్లు, యునైటెడ్ స్టేట్స్ది 26 ట్రిలియన్లు. ఏం పోలిక ఉంది చెప్పండి. తర్వాత ఇందులో 1/3 ట్రిలియన్స్ ఆస్తులు ఎవరివి? 10% పాపులేషన్. అందులో 1 ట్రిలియన్ 1 ట్రిలియన్ ఆస్తులు ఎవరివి? 211 మంది బిలియనీర్స్. అంటే వాళ్ళు పెరుగుతున్నారు. పాపులేషన్, టాప్ పాపులేషన్, వాళ్ళ సంపద పెరుగుతుంది. అందువల్ల మీరు ఎకానమీ పెరుగుతుంది కాబట్టి మన దేశం బాగుంది అంటే కాదు. రోజులో నానాటికి బీసీల పరిస్థితి దిగజారిపోతుంది, ముస్లింల పరిస్థితి దిగజారిపోతుంది. మరి ఈ రోజున ప్రజలందరూ దీన్ని గమనించి కులగణనను డిమాండ్ చేయాలి. అప్పుడే అన్ని వర్గాలకి మేలు జరుగుతుంది. సార్, చివరిగా చిరంజీవి సార్ చెప్పినట్టు ముస్లిమ్స్, బీసీలు అప్రమత్తంగా ఉండకపోతే మళ్ళీ మొదలుకొచ్చే పరిస్థితి ఉందా? ఈ దేశంలో ముస్లిం కూడా పాపులేషన్ సబ్స్టాన్షియల్ పాపులేషన్ ఉంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తే బీసీ లిస్టులో బీసీఏలో ఒక కులం ఉంది, ఫకీరు అర్మేతర్. బీసీబీలోకి వచ్చేస్తే మనకు దూదేకుల, నూర్ కాసిము, ఇవన్నీ కులాలు ఉన్నాయి. తర్వాత బీసీఈలో 14 కులాలు. సో మనం ఇవన్నీ కులాలు కూడా ప్రాపర్గా సర్వే చేయకపోతే వీళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరిగే అవకాశం ఒకటి ఉంది. రెండోది, ఈ కులగణన చేయాల్సినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో నేను మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా పెద్ద ఆర్టికల్ కూడా రాసిన. ఇంకా నేను మన దాంట్లో కంటిన్యూటీ ఏంటంటే, ఈ కులగణన జరిపేటప్పుడు మనము ఏదైతే ఇప్పుడు పారదర్శకత అనేది చాలా అవసరం. సో దానికి కావాల్సింది ఏంటంటే కులాలకన్నిటి క్రోడీకరించాలి. మనం మొన్న తెలంగాణలో సర్వే చేసినప్పుడు అందులో ఈ రాష్ట్రంలో ఉండే కులాలన్నింటినీ కూడా ఒక నంబర్ ఇచ్చి ప్రతిదానికి దాదాపు 243 కులాల లిస్టు పబ్లిష్ చేసినారు, అంటే సర్వే దాంట్లో. సో ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా కోరేది ఏంటంటే, మీరు అన్ని కులాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రతి కులానికి ఒక నంబర్ ఇచ్చి ఆ కులాల లిస్టులన్నీ కూడా మీరు పేపర్లో పబ్లిష్ చేయండి, ప్రజలకు చేరువయ్యేటట్టు చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఈజీగా ఫిల్అప్ చేయడానికి వీలుంటుంది. సేమ్ థింగ్ బీహార్లో చేసిండ్రు. బీహార్లో చేసిన ఒక మంచి ప్రాక్టీస్ ఏంటంటే, వాళ్ళు అన్ని కులాలను క్రోడీకరించి ఆ క్రోడీకరించిన నంబర్లు పేపర్లు వేసి వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ తీసుకున్నారు. ఇంకెవరిదన్నా మాది రాలేదు, అది ఇంకా తెలంగాణలో చేయలేదు, నేను ఎక్కువ సజెషన్ ఇచ్చినా వాళ్ళు చేయలేదు. సో అది చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ఈ మన కలెక్ట్ చేసిన డాటాను సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే ఈ డాటాను ఫర్జింగ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కరప్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అందుకొరకే అప్రోప్రియేట్ మేజర్స్ తీసుకొని డాటా సీక్రసీ, డాటా సెక్యూరిటీ అనేది కూడా ఈరోజు చాలా అంశం. అనుకుంటే డాటాలో ఫర్జింగ్ చేసేసి ఒక కులం పాపులేషన్ తగ్గొచ్చు, ఇంకో కులం పాపులేషన్ పెరగచ్చు. ఇప్పుడు తెలంగాణలో మనం సర్వే చేసి తేల్చింది ఏంటంటే, లాస్ట్కు బీసీల పాపులేషన్ 5% తగ్గిస్తే ఓసీల పాపులేషన్. సో అందుకనే నేను ఏమంటున్నా అంటే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సర్వేలు ఊరికనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం ఇంకోటి కాదు. ఆ సర్వే డాటాను ప్రాపర్గా సెక్యూర్ చేయాలి, ప్రైవసీ మెయింటైన్ చేయాలి, ఇండివిజువల్ ప్రైవసీ. ఆ డాటాకు శాంక్టిటీ ఉండాలి. అంతే తప్ప నేను చేసినాను ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక వర్గం పాపులేషన్ వాళ్ళు బాయ్కట్ చేసిండ్రు, అసలు మేము సర్వేలో పాల్గొన్నామని వాళ్ళ జనాభా 5% పెరిగింది. సో దట్ వీ మస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను మొన్న రాసిన ఆర్టికల్లో కూడా దాన్ని చూచాగా రాసిన, అయితే వాళ్ళు కొంత కండెన్ చేసి రాసిండ్రు. సో అది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇప్పుడు ఈ సెన్సస్ జరిపినప్పుడు కూడా ఇంకా కన్సల్టేషన్ జరగాలి ప్రజలతోటి. సో ఈ కాలమ్స్ ఎన్ని పెంచాలి, ఎట్లా పెంచాలి, సివిల్ సొసైటీస్ తోటి డిస్కషన్ జరగాలి. లేనట్టయితే ఏమైపోతుందంటే అది ఇవన్నీ జరగాలి. సార్ ఆల్రెడీ చెప్పిండు. సో నేను కూడా ఏమంటున్నా అంటే జరగాలి, ఆ తర్వాతనే ఫార్మేట్ పెట్టుకోవాలి. అవసరమైతే ఇప్పుడు మనం కులాల లిస్టు ఇవన్నీ తయారు చేస్తున్నాం కదా, ఇది సెన్సస్ అనేది సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం జరుగుతుంది. దాంట్లో ఏమైనా అమెండ్మెంట్ చేయాల్సి వస్తే చేయొచ్చు, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ సెన్సస్ మనం చేసినటువంటి డాటా
ఏదైతే ఉందో అది మనం ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనే కాకుండా యాక్చువల్గా ఏంటంటే ఓవరాల్ దేశం డెవలప్మెంట్కి పనికొస్తుంది. ఈ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వీళ్ళు వెనుకబడి ఉంటే ఈ దేశం ఎట్లా అభివృద్ధి దేశం అవుతుందండి? నాకు అర్థం కాదు. మేమేదో 3వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానంలో. ఎవరికి కావాలి 3వ స్థానం, 4వ స్థానం? సరే, లాస్ట్లో నేను ఒకటే చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజకీయ దృష్టితో చూడకూడదు. ఇవాళ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బీసీలను ఏదో మనం మభ్యపెట్టి ఓటు రా చేసుకొని ఆ తర్వాత ఏరు దాటినాక బోడి మల్లాన అన్నట్టు తెప్పదాటేసేసి పదిలేసిన పరిస్థితి రాకూడదు. దయచేసి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీన్ని ఒక ప్రొఫెషనల్గా జరిపి ఒక ప్రామాణికమైనటువంటి సెన్సస్గా రేపు రాబోయే కాలంలో అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు, థ్యాంక్ యూ చిరంజీవి గారు. దేశంలో బీజేపీ గవర్నమెంటు కులగణన చేస్తానని ప్రకటించినా కూడా అనేక అవమానాలకు తావిస్తుందన్న అభిప్రాయాన్ని వెలువచ్చినారు. దానికి తగ్గ సూచనలు కూడా చేయడం జరిగింది ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. ఈ చర్చలో పాల్గొన్న పూర్ణచంద్ర గారికి అలాగే చిరంజీవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.